హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా సమంత వచ్చింది. మా కూతురు ఈ చెరువు దగ్గరికి వచ్చినాము. ఇక వీళ్ళకి భోజనాలు పెట్టేసిన. వాళ్ళు కళ్ళు తాగుతారు ఫ్రెండ్స్. కళ్ళు బాటిల్ ఉంది. మా అల్లుడు ఇక మామిడికాయ చట్నీ వేసిన, తోటకూర పప్పు, ఇంకో పెరుగు. ఈ చెరువు ఇదంతా మా చెరువు. ఇంకా చేపలు తీయలేరు ఫ్రెండ్స్, తీసినాక చూస్తాను. మీరు తిన్నారా అందరూ? లంచ్ టైం అయిపోయింది. ఇక మా వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్. మా పాప అయిన వచ్చింది, నవ్వుతుంది ఫ్రెండ్స్. తినమంటే తింటలేదు. జర చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా చేపలు ఎప్పుడు తీస్తారు మీరు? తింటురు ఇంకా తింటురు మెల్లగా. ఎప్పుడు తీస్తారు చేపలు? సప్పుడు వేయరు. చేతులు వేస్తారా ఇప్పుడు? చేతులు వేస్తారంట ఫ్రెండ్స్. తిన్నాక చేపలు చూపిస్తా మీకు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్. ఉన్నట్టుంది చేప, ఉన్నట్టుంది కానీ ఆనింది కదా. ఆనింది రవ్వుతో ఏమో ఆనింది. రవ్వుతో ఇట్లుంటే ముండ్లు ఉన్నాయి కదా ఇంట్లో, ముండ్లునే రాళ్ళు అవి తట్టుకుంటున్నాయి. ఫోన్ చేసి చూస్తూనే ఎండ పొద్దుంది కదా ఇప్పుడు. 5 కిలోలు అదే చెప్పమన్నారు. నేను ఫోన్ చేసి చెప్తాను. చెప్పు మరి, వస్తారు. రాలేదే ఎటు పోయిందే మరి. అటే పోయినట్టున్నాయి. బాయ్ కూడా తట్టింది. ముళ్ళు కూడా బాగానే ఉన్నాయి. ఇంట్లో మోకాన్ని కొట్టిందా? ఎలానే ముళ్ళు మొత్తం ముందు అవి ముందున్నాయి. చెప్పులు వేసుకొచ్చుకోలేదు. జై శ్రీరామ్. కంప తట్టిందా? అందుకే మేము రామన్నాడ కూర్చున్నారు తిక్కలేసి. పోయి నువ్వు పడే వాయితా.
నడుస్తుంది. మునిపోయి పట్టు ఆడ తట్టింది ఆడ పట్టు ఇడు తట్టింది ఇంకా 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 అదే 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 ఏంటది చదివి రాలే రాలే జై శ్రీరామ్. చేపలు ఉన్నాయి బొచ్చలు తీసుకుంటారా అండి. ఎంత కష్టపడితే బొచ్చలు రావచ్చు. ఓ పెద్ద బొచ్చలే ఉన్నట్టుంది. కంప తీసుకురా. ముందుకు ఇంకో కంప ఉంది.